హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్కి ఇలాంటి అందమైన లోగోస్ తయారు చేయాలి అంటే మనకి కన్ఫామ్గా పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ గురించి తెలిసి ఉండాలి. సో ఈ యాప్లో వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా ప్లే స్టోర్ నుంచి పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్ అండి. వీటిలో మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఆ తర్వాత పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఒక 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రియా టెక్ అని చెప్పేసి ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో నేను ఇక్కడ ప్రియానే ఇచ్చాను. సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా సైడ్కి డ్రాగ్ చేస్తే సైజ్ అయితే పెంచుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చి డేట్. సో ఈరోజు డేట్ ఎంతో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కావాలనుకుంటే ఉంచండి, లేదంటే డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ స్టిక్కర్. సో మన వీడియోకి కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిలో మనకు నచ్చిన స్టిక్కర్స్, ఎమోజీస్ వాటిని తీసుకోవచ్చు. మా వీడియోకి ఇవేమీ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సింపుల్గా ఈ విధంగా అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే షేప్స్. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం కనుక లోగోస్ తయారు చేయాలంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను. సో ఇక్కడ మనకు కావాల్సిన షేప్స్ అన్నీ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనం అందమైన లోగోస్ అయితే తయారు చేద్దాం. ఈ షేప్స్ వద్దనుకుంటే డిలీట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు ఇక్కడ మనం డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం, అది మనకు నచ్చలేదు. మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మనం ఆల్రెడీ దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి గ్యాలరీలో ఉంటుంది. సో మనకు నచ్చిన ఈ ఇమేజ్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇలా కార్నర్కి డ్రాగ్ చేస్తే ఇమేజ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ డ్రా. సో మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మీద ఏదైనా డ్రా చేయాలి. మీరు మంచి పెయింటర్స్ అనుకోండి, ఇక్కడ ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్లో ఫాంట్ అయినా రాయొచ్చు, ఇమేజెస్ అయినా డ్రా చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడ ఎరేజ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. అసలు ఈ డ్రా అనే ఆప్షనే వద్దనుకుంటే క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సేవ్ సింబల్ కనిపిస్తుంది. సో మనం తయారు చేసిన ప్రాజెక్ట్ కానీ ఇమేజెస్ కానీ సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి షేర్. మనం చేసిన ప్రాజెక్టు లేదా ఇమేజెస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అయితే షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సింబల్ వచ్చేసి కొటేషన్స్. సో ఇక్కడ కొన్ని కొటేషన్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి. మనకు కావాలంటే వాటిని తీసుకొని కూడా మన వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. ఈ కొటేషన్స్ అన్నీ కూడా ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు అండి, ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్స్ ఉండవు. తర్వాత వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఫస్ట్ యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ. సో మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ తీసుకోవాలంటే ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇలా కిందకు స్క్రోల్ చేసి ఒక ఇమేజ్ని అయితే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఫుల్ స్క్రీన్. సో మన వీడియో ఫుల్ స్క్రీన్లో కావాలనుకుంటే ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా. సో కెమెరా నుంచి డైరెక్ట్గా ఇమేజ్ తీసుకొని వాటిని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. సో గ్యాలరీలో మనం డౌన్లోడ్ చేసి పెట్టినవి కాకుండా డైరెక్ట్గా మనం ఫోటో తీసుకొని ఆ ఇమేజ్ని కూడా వాడుకోవచ్చు. దానికోసం అయితే ఈ ఇమేజ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్. మనం తయారు చేసిన ఇమేజెస్ గ్యాలరీకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పైన సెకండ్ ఆప్షన్ కూడా సేవ్ ప్రాజెక్ట్, సేవ్ యాజ్ ఇమేజ్. సో సేమ్ ఆప్షన్స్ అండి ఈ రెండు కూడాను. ఆ తర్వాత ఆప్షన్ ఇమేజ్ సైజ్. మనం తయారు చేసే ఇమేజ్ దేనికోసం చేస్తున్నామో, యూట్యూబ్ కోసమా, ఫేస్బుక్ కోసమా, యూట్యూబ్లో థంబ్నెయిల్ కోసమా లేదా బ్యానర్ కోసమా, రకరకాల సైజ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. వాటిలో మనకు నచ్చింది అంటే మనం దేనికోసం తయారు చేస్తున్నామో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు యాక్చువల్గా మనం యూట్యూబర్స్ కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం యూజ్ చేస్తాం. సో యూట్యూబ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కూడా
కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. అవి మన ఇమేజెస్కి ఎటువంటి యూజ్ అయితే అవ్వవు. సో వాటి గురించి మర్చిపోండి. ఇక ఇలా ఇందా తీసుకున్నాం కదా కొటేషన్, దాన్ని ఒకసారి డిలీట్ చేసేసుకుందాం. సో ఈ విధంగా డిలీట్ చేసుకున్న తర్వాత మీరు కింద చూస్తే ఒక 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. దానిలో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, సో డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తాయి. సో వాటిలో మనకి ఏదైనా కావాలంటే తీసుకోండి, లేదంటే వదిలేయండి. ఆ తర్వాత ఏ సింబల్ ఉంది, సో దాని మీద క్లిక్ చేసుకుంటే రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ మోస్ట్ యూజ్ఫుల్ అండి. సో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ గురించి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టెక్స్ట్ తీసుకుందామండి. దాని గురించి పైన కనిపించే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి, టెక్స్ట్ అని వస్తుంది. తర్వాత పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా టెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం నేమ్ టైప్ చేసుకోవాలి. సో పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, తర్వాత పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి, అగైన్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు నచ్చిన నేమ్ అయితే టైప్ చేసుకోండి. నేనైతే ప్రియా టెక్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనం ఓకే మీద క్లిక్ చేస్తే ఆ నేమ్ అనేది మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో చూడండి ఒకసారి, ప్రియా టెక్. సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీన్ని మనకు నచ్చిన ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము, అలాగే ఒక టెక్స్ట్ ఇచ్చాము. సో మనం వర్క్ చేసే టైంలో ఇవి అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటాయి. సో అవి ఎటు మూవ్ అవ్వకుండా ఉండాలంటే వాటికి లాక్ చేసేసుకోవాలి. దాని గురించి ఇక్కడ లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి వాటి మీద లాక్ అయితే వేసేసేయండి. ఇప్పుడు చూడండి, నేను టెక్స్ట్ మీద లాక్ చేశాను, బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను లేయర్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద కూడా లాక్ సింబల్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, మన బ్యాక్గ్రౌండ్ అనేది ఎటు కూడా మూవ్ అవ్వదు. అంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనమిచ్చిన టెక్స్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వేరే ఇమేజెస్ కానీ మూవ్ అవ్వకుండా ఉండాలంటే వాటిని అయితే లాక్ చేసేసుకోవాలి. దాని గురించి ఈ లేయర్ సింబల్ చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాం కదా, దీని ఫాంట్ స్టైల్ మార్చుకుందాం. దీని గురించి కింద ఏ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ స్టైల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన బ్రౌజ్ అని చెప్పేసి మరో ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ డిఫాల్ట్ ఫాంట్ స్టైల్స్ అండి ఇవి. అంటే ఆల్రెడీ వాళ్ళు తయారు చేసిన ఫాంట్ స్టైల్స్. అవి కావాలనుకుంటే వాటి స్టైల్స్ అంటే మీకు నచ్చిన స్టైల్ మీద క్లిక్ చేసుకుంటే మీ టెక్స్ట్కి ఆ స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. చూడండి, ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. మనకి నచ్చిన ప్రతి దాని మీద క్లిక్ చేసుకొని మనం ఇచ్చిన టెక్స్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా వద్దు, మేము మా ఓన్గా క్రియేట్ చేసుకుంటాము, వాళ్ళు తయారు చేసిన టెక్స్ట్ మాకు వద్దు అనుకుంటే మాత్రం మీరేం చేయాలి అంటే, మీరు అప్లై చేసిన ఆ టెక్స్ట్ని డిలీట్ చేసేసి కొత్తగా మరలా టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, మరలా టెక్స్ట్ ఎందుకు ఇస్తున్నామంటే ఆల్రెడీ మనం ఒక టెక్స్ట్ తీసుకున్నాము, దాని మీద డిఫాల్ట్గా ఉన్న ఫాంట్ స్టైల్స్ అయితే తీసుకున్నాము. అవి వద్దనుకున్నాం కాబట్టి వాటిని డిలీట్ చేసేసేసి మరలా కొత్తగా టెక్స్ట్ తీసుకుంటున్నాం. అసలు ఇలా ఎందుకు, కాపీ చేసుకుంటే సరిపోయేది కదా ఆ టెక్స్ట్ని అనుకుంటే మాత్రం మీరు ముందుగానే టెక్స్ట్ తీసుకొని కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ కాపీ అయిపోతుంది. సో ఒక టెక్స్ట్ మీద డిఫాల్ట్ ఫాంట్ స్టైల్స్ అయితే తీసుకునే వాళ్ళం. వద్దనుకుంటే దాన్ని డిలీట్ చేసేసుకొని మరలా టెక్స్ట్ ఇవ్వకుండా మనం కాపీ చేసిన టెక్స్ట్ మీద ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనప్పటికీ ఇప్పుడు నేను సెకండ్ టైం టెక్స్ట్ అయితే ఇచ్చాను. సో ప్రియా టెక్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఫాంట్ స్టైల్ కానీ కలర్ కానీ ఇద్దాం. సో దీని గురించి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అని చెప్పేసి ఒక సింబల్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రకరకాల కలర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతాయి. సో వీటిలో నాకు నచ్చిన ఒక కలర్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఏదైతే కావాలో అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫాంట్ స్టైల్ మార్చుకుంటున్నాను. ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి. నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడైతే మనం ఇచ్చిన ఏదైనా కానీ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే దానికి అప్లై అయిపోతుంది.
ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే కాపీ అనే సింబల్ కనిపించింది నాకు. సో ఒక టెక్స్ట్ని కాపీ చేయాలనుకుంటే ఈ విధంగా అయితే కాపీ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే సేమ్ టెక్స్ట్ అనేది మరలా కాపీ అయితే అయిపోతుంది. సో వీటిని మనకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే వీటిలో వేరియేషన్ ఉండాలి కాబట్టి టెక్స్ట్ కలర్ మార్చుకుందాం. ఒకటి రెడ్ కలర్లో ఉంచాము, మరలా అదే టెక్స్ట్కి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఎల్లో కలర్ అయితే తీసుకుంటున్నాను. సో దీని గురించి కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎల్లో కలర్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఎందుకు ఇచ్చాము అంటే టెక్స్ట్ మధ్య వేరియేషన్ తెలియడం కోసం. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ టు ఫ్రంట్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంది. సో ఏ ఇమేజ్ ముందు పెట్టాలి, ఏ ఇమేజ్ వెనక పెట్టాలి అని ఆ వేరియేషన్ కావాల్సి వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా తీసుకుంటే తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో ఎల్లో కలర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి టు ఫ్రంట్ అన్నాం అనుకోండి. సో ప్రియా టెక్ ఎల్లో కలర్లో ఏదైతే ఉందో అది ఫ్రంట్ ముందుకు వచ్చేస్తుంది. అదేవిధంగా రెడ్ కలర్ తీసుకొని టు ఫ్రంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ రెడ్ కలర్ అనేది ఫ్రంట్కి అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్ కోసం దాన్ని అయితే యూజ్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పొజిషన్. సో పొజిషన్ మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మనకు నచ్చిన డైరెక్షన్లో కరెక్ట్ పొజిషన్లో అనేది ఇది డిస్ప్లే అవుతుంది. సో దాని గురించి అయితే ఈ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఆప్షన్ వచ్చి సైడ్కి మూవ్ కావాలి అంటే సైడ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్ మీద కావాలంటే అప్, డౌన్ అయితే డౌన్, ఇలా మనకి నచ్చిన డైరెక్షన్లో సెట్ చేసుకోవడానికైతే ఈ ఆప్షన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసేసుకోండి. ఆ తర్వాత మరో ఆప్షన్ రిలేటివ్ పొజిషన్. సో దీని మీద క్లిక్ చేసుకుంటే ఇది కూడా సేమ్ అండి. ఇవి కూడా మనకు కావాల్సిన డైరెక్షన్లో పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సైజ్ అండి. సో టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలి లేదు తగ్గించుకోవాలి అంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో టెక్స్ట్ సైజ్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో టెక్స్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి, పాడింగ్. సో ఇదేంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని నచ్చిన డిజైన్లో పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ ప్యాడింగ్. సో దీని మీద క్లిక్ చేస్తే చూడండి, టెక్స్ట్ అనేది లెఫ్ట్కి మూవ్ అవుతుంది. సో అదేవిధంగా రైట్ ప్యాడింగ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి అది మూవ్ అవుతుంది. సో ఈ విధంగా టెక్స్ట్ని మనకి నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం నేర్చుకునే ప్రతి ఆప్షన్ కూడా సో బేసిక్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఇవి ఎందుకు యూజ్ అవుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. కానీ మనం లోగోస్ కానీ బ్యానర్స్ కానీ తయారు చేసే అప్పుడే పర్ఫెక్ట్గా అసలు అవి ఎందుకు యూజ్ అవుతాయి అవన్నీ కూడా ప్రాక్టికల్గా మనకు తెలుస్తాయి. సో ప్రస్తుతానికైతే పాడింగ్ అనేది ఇలా లెఫ్ట్కి రైట్కి టెక్స్ట్ను మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో నేను కొన్ని లోగో తయారు చేస్తాను, మీకు థంబ్నెయిల్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను. అవి తయారు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అసలు ఎందుకు యూజ్ అవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దామండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే కలర్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. తర్వాత ఇక్కడ టెక్చర్. సో టెక్చర్ అనేది ఏంటంటే మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం అనుకోండి. సో మనం ఇచ్చిన టెక్స్ట్కి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే కనిపిస్తుందో అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, టెక్స్చర్ మీద క్లిక్ చేశాను, పక్కన ఇమేజ్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను ఏదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నానో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి పిక్సెల్ ల్యాబ్లో ఈ విధంగా కనిపిస్తుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో దాని కలర్ మొత్తం కూడా ఆ టెక్స్ట్కి అప్లై అయిపోయింది. నెక్స్ట్ మరొక కలర్ ఇద్దాం. చూడండి, పైన ప్రియా టెక్ అని ఉంది కదా, దీనికి మరో కలర్ ఇచ్చి చూద్దాం. సో దీని గురించి మీరు ఏం చేస్తారంటే ముందుగానే గూగుల్ నుంచి 2 బ్యాక్గ్రౌండ్స్, అది కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ కలర్ఫుల్గా ఉండేవి తీసుకోండి. తర్వాత టెక్స్చర్ మీద క్లిక్ చేసుకోండి, ఇమేజ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇవ్వాలనుకున్న బ్యాక్గ్రౌండ్ సో దాని గురించి మీ ఫోన్లో సెర్చ్ చేయండి. సో ఇలా కింద స్క్రోల్ చేస్తే నాకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. సో టిక్ మీద క్లిక్ చేయగానే చూడండి
టెక్స్ట్కి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే అప్లై అయిపోయింది. నాకు ఓవరాల్ పిక్సెల్ ల్యాబ్లో ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి. సో వీటిలో మీకేది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అండి, ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఒపాసిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇదేంటంటే టెక్స్ట్ బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి ఈ ఒపాసిటీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒపాసిటీ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందిగా, మైనస్ చేసుకుంటూ ఉంటే టెక్స్ట్ అనేది బ్రైట్నెస్ తగ్గుతుంది. ఇలా ప్లస్ సింబల్ వైపు పెంచుకుంటూ పోతే బ్రైట్నెస్ పెరుగుతుంది. సో దీని గురించి అయితే ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఆప్షన్ వచ్చేసి రొటేట్. సో రొటేట్ అంటే మనకు తెలుసండి, టెక్స్ట్ని మనకు కావాల్సిన డైరెక్షన్లో మూవ్ చేసుకోవడానికి ఇదైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మనకి నచ్చిన విధంగా అయితే రొటేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరొక ఆప్షన్ అండి, మాస్క్. సో మనం ఇచ్చిన టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ మాస్క్ అంటే ఏంటి, కప్పేయడం అనమాట. సో అది కనిపించకుండా కావాల్సిన డైరెక్షన్లో దాన్ని కనిపించకుండా చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుందండి. సో పిక్సెల్ ల్యాబ్లో మాస్క్ అనే ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీని గురించి కూడా మరొక వీడియో తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. సో టెక్స్ట్ తీసుకోండి, తర్వాత మాస్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి డాట్స్ ఉంటాయి, దాన్ని మనకు కావాల్సిన డైరెక్షన్లో మూవ్ చేస్తే ఇప్పుడు పేరు ఉంది, ప్రియా ఉంది, కింద చూడండి కట్ అయిపోయింది. సో దాన్ని డాట్స్ ఉపయోగించి ఏ వైపు కట్ చేయాలో ఆ విధంగా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా, సో ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో, డాట్స్ని మనం మూవ్ చేస్తే ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. సో మనం మూవ్ చేసిన ప్రతిసారి కూడా అక్కడ ఉన్న టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ కట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకునే ప్రతి ఆప్షన్ కూడా బ్యూటిఫుల్గా థంబ్నెయిల్ తయారు చేసుకోవడానికి, బ్యానర్స్ తయారు చేసుకోవడానికి, లేదా లోగోస్ తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకోండి. మన క్రియేటివిటీని ఉపయోగించి కొత్తగా మీరైతే ఇంప్లిమెంట్ అయితే చేయండి. ఆ తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫాంట్ అండి. సో టెక్స్ట్కి ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి అంటే ఇది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇక్కడ ఫాంట్ స్టైల్స్ పెట్టుకోవాలంటే ముందుగా మనం ఒక టెక్స్ట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో దీని గురించి నేను ఒక టెక్స్ట్ని అయితే ఇస్తున్నాను. సో నా పేరైతే ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన నేము లేదా మీకు నచ్చిన వారి నేమ్ని టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో టెక్స్ట్ని ఇలా సెంటర్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి. దీనికన్నా ముందు మనం ఏం చేద్దామంటే బి అనే ఇంకో సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుందాం. సో బి మీద క్లిక్ చేయండి. సో బి మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ అండి బి అంటే బోల్డ్ మీద క్లిక్ చేసుకుంటే కొంచెం థిక్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏబి అనే ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్ అండి. సో ఇక్కడ రకరకాల ఫాంట్ స్టైల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫాంట్ స్టైల్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన టెక్స్ట్ ఎలా ఏ స్టైల్లో ఉండాలి, ఏ లెటర్స్లో కనిపించాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ రకరకాలుగా కనిపిస్తాయండి. సో వాటిలో మనకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ని అయితే తీసుకోండి. సో నేను ఈ విధంగా ఈ ఫాంట్ స్టైల్ని అయితే తీసుకున్నాను. సో ఒక ఫాంట్ ఇచ్చిన తర్వాత దాని స్టైల్ మార్చిన తర్వాత ఏం చేయాలి, కన్ఫామ్గా కలర్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నాకు నచ్చిన కలర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కర్వ్ అనే ఒక ఆప్షన్ ఉంది. కర్వ్ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా కొంచెం వంగిపోయి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. సో ఇప్పుడు కింద మైనస్ చేస్తూ ఉండండి, కర్వ్ లైన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మనకు మరో ఆప్షన్ తీసుకుందామండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మనం ఇచ్చిన టెక్స్ట్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి అంటే ఆల్రెడీ మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాము, ఇచ్చిన టెక్స్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఆ తర్వాత అలైన్మెంట్స్, సో అలాగే లైన్ స్పేసింగ్. సో మనం ఇచ్చిన టెక్స్ట్కి స్పేస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం లైన్ స్పేసింగ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా స్పేస్ అనేది అప్లై అవుతుంది. సో అలైన్మెంట్స్ గురించి మనకు తెలుసు, టెక్స్ట్ని రైట్కి కానీ లెఫ్ట్కి కానీ సెంటర్ కానీ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి స్ట్రోక్స్. సో టెక్స్ట్కి స్ట్రోక్ ఇవ్వాలనుకోండి, ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని ఏదన్నా ఒక కలర్ ఇవ్వండి, నేను బ్లాక్ కలర్ ఇచ్చాను. సో ఈ విధంగా అయితే
అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మరలా బ్లూ కలర్, ఇలా మీకు నచ్చిన కలర్ చూస్తే మీరు వేరియేషన్ గమనించండి. నేను ఇచ్చే కలర్ని బట్టి టెక్స్ట్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది మీరు చూడండి. అలాగే కింద స్ట్రోక్ విడ్త్, సో ఇప్పుడు వైట్ కలర్ ఇచ్చాం కదా, స్ట్రోక్ విడ్త్ పెంచుకుంటూ ఉంటే వైట్ కలర్ అనేది కొంచెం స్ట్రోక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత టిక్ మీద క్లిక్ చేసుకుంటే ఆ కలర్ అనేది ఆ టెక్స్ట్కి అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి కలర్ కింద గ్రేడియంట్ అని కూడా ఉంది. చూడండి మనం ఒక టెక్స్ట్కి గ్రేడియంట్ కలర్స్ అనేవి మన ఓన్గా తయారు చేసుకొని అప్లై చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో గ్రేడియంట్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నేను వైలెట్ కలర్ తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి, 3 వైట్ డాట్స్ కనిపిస్తున్నాయి. వీటిని చివరికి ఇలా మూవ్ చేస్తే మనం తీసుకున్న కలర్ ఏదైతే ఉందో అది థిక్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి మరొక కలర్ యాడ్ చేయాలి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. సో థిక్ రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలా ఇచ్చేసేసి ఓకే చేయండి. ఓకే చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇలా మనం ఒక కలర్కి రకరకాల కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసే ప్రతిసారి కూడా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కలర్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు బ్లూ కలర్ అయితే తీసుకున్నాము. సో ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ మరలా చూడండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, కలర్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏ కలర్ కావాలో ఆ కలర్ని తీసుకొని అది థిక్ కావాలా లేకపోతే లైట్ కావాలా అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన టాప్లో చూడండి ఒక 6 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇది స్టైల్స్ అన్నమాట. సో ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే అది ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. సో చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కలరు ఎక్కడ సెట్ చేసుకోవాలి, సో ఎంత కావాలి మొదలైనన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటిని మనం మూవ్ చేసే విధంగా అడ్జస్ట్ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన కనిపించే ఈ 6 ఆప్షన్స్ మీద ఒక్కొక్క దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఆ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిస్ప్లే అవుతుంది. సో చూడండి ఇలా మనకి రకరకాలుగా మనం ఇచ్చిన కలర్స్ అనేవి వాటి స్టైల్లో ఈ విధంగా కనిపిస్తుంది. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వాటిని తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి షాడో. సో మనం ఇచ్చిన టెక్స్ట్కి షాడో కావాలి. సో ఇక్కడ రకరకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో నేనైతే ఇక్కడ నాకు నచ్చిన ఒక కలర్ అయితే తీసుకుంటున్నాను. సో టెక్స్ట్కి షాడో కనిపించాలి, మనం ఇచ్చిన కలర్ కాకుండా మరో కలర్ కనిపించాలి. సో అలాంటి టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఇలా షాడో ఏదన్నా కావాలి అంటే ఇదిగో నేను ఎల్లో ఇచ్చాను చూడండి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక ఆప్షన్ అండి ఇన్నర్ షాడో. సో ఇన్నర్ షాడో కూడా మనం ఈ టెక్స్ట్కి అప్లై చేసుకోవాలండి. సో ఏది చేసినప్పటికీ మనం అందంగా డిజైన్ చేయడం కోసమేనండి. వీటిలో మాత్రం తప్పకుండా మీ క్రియేటివిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో అంతేకాకుండా ఇలా గ్రేడియంట్ కలర్స్తో కూడా ఈ స్ట్రోక్ అయితే ఇచ్చుకోవచ్చు, షాడో ఇవ్వచ్చు, ఇన్నర్ షాడో ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా అయితే టెక్స్ట్కి మనకు నచ్చిన విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, టెక్స్ట్ తీసుకున్నాము, ఫాంట్ స్టైల్ మార్చుకున్నాం, కర్వ్ లైన్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకున్నాం, కలరింగ్ ఇచ్చాం, స్ట్రోకు, షాడో, ఇన్నర్ షాడో ఇవన్నీ ఇచ్చాము. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 3D టెక్స్ట్. సో 3D టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ అయితే చేయండి. మనకి ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ అనేది 3Dలో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి కలర్. సో 3D ఇచ్చాం కదా, అక్కడ షాడో కలర్ మార్చుకోవాలి. సో దీని గురించి నేను ఇక్కడైతే ఒక కలర్ని అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా ఒక కలర్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత కిందకి ఇలా స్క్రోల్ చేస్తే డెప్త్. సో డెప్త్ రేట్ పెంచుకోండి. సో ఇక్కడ డార్కెన్. సో వీటన్నిటిని కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకు అందంగా చాలా బ్యూటిఫుల్గా టెక్స్ట్ అయితే డిజైన్ అయితే అవుతుంది. సో మనం బ్యూటిఫుల్గా థంబ్నెయిల్స్ అయినా కానీ బ్యానర్స్ అయినా కానీ చేసుకోవాలి అంటే ఫిక్సర్ ల్యాబ్ అనేది చాలా పర్ఫెక్ట్ యాప్ అండి. సో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ యాప్ లింక్ మన డిస్క్రిప్షన్లో అయితే కంపల్సరీ ఇస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. వీటిలో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే అడగండి. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ఇక్కడ 3D షాడో. సో ఇందాక టెక్స్ట్కి షాడో ఏ విధంగా ఇచ్చామో ఇప్పుడు 3D టెక్స్ట్ కూడా షాడో ఇచ్చుకోవాలి. సో దాని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ టెక్స్ట్కి షాడో అనేది ఎనేబుల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ రిఫ్లెక్షన్. సో
ఈ టెక్స్ట్కి రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే సేమ్ టెక్స్ట్ అనేది కింద కనిపిస్తుంది. సో మిర్రర్ లాగా అనమాట. సో పైన ఇచ్చిన ఏ టెక్స్ట్ ఉందో అది కింద ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంది. వద్దనుకుంటే సింపుల్గా క్లోజ్ చేసేసేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత బాటంలో థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పటి వరకు 2 ఆప్షన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఏంటంటే స్టిక్కర్స్. సో స్టిక్కర్స్ మీద క్లిక్ చేసామనుకోండి, మన బ్యానర్కి కానీ మన థంబ్నెయిల్స్ కానీ ఏమైనా స్టిక్కర్స్ కావాలనుకోండి అవి తీసుకోవచ్చు. వద్దు అనుకుంటే సింపుల్గా క్లోజ్ బటన్ మీద క్లిక్ చేసేయండి, లేదా డిలీట్ బటన్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతాయి. సో ఈ విధంగా స్టిక్కర్స్ తీసుకోవచ్చు, ఎమోజీస్ తీసుకోవచ్చు. ఇదైన తర్వాత మరో ఆప్షన్ అండి ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ అంటే తెలుసు కదా, మనం తెచ్చుకోవటం. సో ఎక్కడ నుంచి తెచ్చుకుంటాం, మన గ్యాలరీలో నుంచి మనకు నచ్చిన ఇమేజ్ ఒకటి తెచ్చుకుంటాము. సో దీని గురించి అయితే ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో నా మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే తయారైపోతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటి టెక్స్ట్ ఇవ్వకపోతే టెక్స్ట్ తీసుకోవాలి. సో దీని గురించి టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలో ఇందాక తెలుసుకున్నాము. ఇందాక మనం అసలు ఆల్రెడీ టెక్స్ట్ ఇచ్చాము. అది కావాలంటే టు ఫ్రంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి డ్రా. సో డ్రా అనేది ఇందాక ఒకసారి మనం చూసామండి. వీడియో స్టార్టింగ్లో డ్రా అనే ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ షార్ట్ కట్స్ అండి. సో వీడియోలో బాటంలో ఉన్నాయి, సేమ్ అవే పైన కూడా షార్ట్ కట్స్లో ఉన్నాయి. సో దీని గురించి ఇందాక డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఆ తర్వాత మరో ఆప్షన్ తీసుకుంటే షేప్స్. సో షేప్స్ గురించి కూడా ఇందాక డిస్కస్ చేసామండి. ఇవన్నీ లోగో తయారు చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ రకరకాల షేప్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకు నచ్చిన షేప్స్ తీసుకోవచ్చు, దాని స్ట్రోక్ విడ్త్ పెంచుకోవచ్చు. ఇవన్నీ మనం లోగో తయారు చేసినప్పుడు మరలా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే దీనికి కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చండి, ఈ సింబల్స్కి షేప్స్కి. సో మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి, స్ట్రోక్ విడ్త్ పెంచుకోండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే అవన్నీ అప్లై అయిపోతాయి. వద్దనుకుంటే మాత్రం క్లోజ్ సింబల్ మీద క్లిక్ చేస్తే అవన్నీ క్లోజ్ అయితే అయిపోతాయి. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి యారోస్. సో మన బ్యానర్కి కావాల్సిన యారోస్ ఏమైనా కావాలి అనుకోండి, వాటిని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీడియో లెంత్ పెరిగిపోతుందండి, దానివల్ల అన్నిటి గురించి ఇప్పుడు డిస్కస్ అయితే చేయలేకపోతున్నాను. సో ప్రతి ఆప్షన్ కూడా ఇంపార్టెంట్ అండి. అన్నీ మీరు క్లిక్ చేసి వాటి మీద ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక ఆప్షన్ని ఓకే చేస్తే టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. వద్దనుకోండి క్లోజ్ మార్క్ అంటే ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అండి. బాటంలో ఫోర్త్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. కలరింగ్. సో టెక్స్ట్ కలర్ ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకున్నాము. ఆ తర్వాత మరో ఆప్షన్ అండి ట్రాన్స్పరెంట్. సో మనం ఇచ్చిన బ్యానర్కి బ్యాక్గ్రౌండ్ వద్దు, లేదా ఆ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ వద్దు అని అనుకున్నప్పుడు మనం ఈ ట్రాన్స్పరెంట్ని ఉపయోగించేసి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వీడియోలో ఇమేజ్ తయారవ్వలేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ తీసేసుకుంటే కింద ట్రాన్స్పరెంట్ అని కొడితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందాక ఇక్కడ 2 బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నాం. సో వాటిని డిలీట్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. తీసేసుకుంటే చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్లో కనిపిస్తుంది. అంటే డిఫాల్ట్లో ఇందాక కలర్ తీసుకున్నాం కదా, అది అనేది రిమూవ్ అయిపోయింది. సో ట్రాన్స్పరెంట్గా ఉంది. సో ఈ పేరుని మనం ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఒకసారి ట్రాన్స్పరెంట్ ఇచ్చామంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన ఏదైనా కానీ తీసుకోవచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు. సో ఈ ట్రాన్స్పరెంట్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ చూడండి, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. చెప్పే కొద్దీ కూడా మనకి టైం అనేది ఎక్కువైపోతుంది, అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చూసేవారికి కూడా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు ప్రతిదీ ట్రై చేయండి పిక్సెల్ ల్యాబ్లో. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ కూడా పిక్సెల్ ల్యాబ్ మొత్తం కూడా నేర్చుకోండి. ఆ తర్వాత కైన్ మాస్టర్ మొత్తం నేర్చుకోండి. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ప్రతి యూట్యూబర్కి కూడా కైన్ మాస్టర్ అండ్ పిక్సెల్ ల్యాబ్ ఈ రెండు వస్తే మీరు ఇక యూట్యూబ్లో ఎవరో ఆపలేరండి. వీడియో ఎడిటింగ్లో మీరే రారాజు అని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీకు వీటిలో ఏదైనా డౌట్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మరొక ముఖ్య విషయం అండి, మీ యూట్యూబ్లో మానిటైజేషన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవ్వండి, నేనైతే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఈ వీడియోని చాలా కష్టపడి చాలా టైం తీసుకొని చేశానండి. సో ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీరు లైక్ చేస్తే చాలామంది లైక్ చేస్తున్నారని చెప్పేసి దీనిలో ఏదో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని యూట్యూబ్ కూడా చాలామందికి సజెస్ట్ చేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరొక ముఖ్య విషయం, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంతకంటే ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుందండి. అవన్నీ మిస్ అయ్యే ఛాన్స్ అయితే అవ్వరు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.